హలో అండి. వీడియోలో ఏంటంటే స్వర్ణాంధ్ర 2047 అండ్ 2047 అని చెప్పేసి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు కదా! అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఫస్ట్ అందరికీ కూడా మీకు అది క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు కదా! ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూజ్ చేసి కూడా నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు దగ్గర క్యూఆర్ కోడ్ లేకపోతే డిస్క్రిప్షన్‌లోని ఇంకా లేకపోతే కామెంట్స్‌లోని ఫస్ట్ కామెంట్‌లోని పిన్ చేసి లింక్ పెడతాను. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసినా కూడా డైరెక్ట్‌గా మీరు ఓపెన్ అవుతది. ఇప్పుడు అది ఎలా ఒకవేళ మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు క్రోమ్‌ని ఇలా ఓపెన్ చేస్తారు కదా! మీ దగ్గర క్యూఆర్ కోడ్ ఉందనుకో, అప్పుడు ఇక్కడ మనకి సెర్చ్‌ది ఉంటది కదా! సెర్చ్ బార్ తెలుసు కదా అందరికి. దాంట్లో మైక్ పక్కన ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఇలా కెమెరా ఓపెన్ అవుతది. మీ ఫోన్‌లో ఉన్న ఫోటోస్ దగ్గర జస్ట్ క్యూఆర్ కోడ్‌ని క్లిక్ చేస్తే అది స్కాన్ చేసేసి లింక్‌ని హైలైట్ చేస్తది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అయిపోతది. ఇలా లేదు అనుకుంటే నేను నేను డిస్క్రిప్షన్‌లో గానీ, కామెంట్‌లో గానీ ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేస్తే మీకు జస్ట్ ఇలా అది క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చిందయితే తెలుగులో ఉంది. ఇది జస్ట్ ఇంగ్లీష్‌లో ఉంది అంతే. దానికి దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ పేరు ఇవ్వాలి. తర్వాత మీ మొబైల్ నంబరు, మీరు ఏ జిల్లా, వయసు, మీ జెండరు, తర్వాత మీరు అంటే విద్యార్థా, రైతా, ఏంటి ప్రభుత్వ ఉద్యోగ, ప్రైవేట్ ఉద్యోగ ఏంటి అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ అనేది అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మీకుంటే ఇవ్వచ్చు అంతే. తర్వాత 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ అని చెప్పేసి కనీసం 3 ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చంట. ఆరోగ్య మరియు ఆంధ్రప్రదేశ్ వైపు పురోగమించడం అంటే స్వర్ణాంధ్ర భరోసాతో కూడిన భవిష్యత్తుకు సాధికారతనివ్వడం, ఆంధ్రప్రదేశ్ పరివర్తన, జీవితాల పరివర్తన, జనులందరి సమృద్ధి. అంటే మీకు ఇందులో ఏది బాగా అనిపిస్తే అందులో కనీసం 3 సెలెక్ట్ చేయండి. అంటే 3 కన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు. ఓకేనా? తర్వాత ప్రతీదీ ఇలా మొత్తం మనకి 11 ఉన్నాయి. 11 అంటే 10 క్వెషన్‌లు. తర్వాత ఏంటంటే మీరు ఏదన్నా సూచనలు గానీ, సలహాలు గానీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టైప్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసి నేను ఏం లేదు జస్ట్ ఇలా టైప్ చేసేయడమే ఇంగ్లీష్‌లో. అంటే తెలుగులో కూడా టైప్ చేయొచ్చు. నేను ఆంధ్ర ఇంకా బాగుండాలనుకుంటున్నాను ఏదో అలాగా. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇలా టైప్ చేసి మీకు కనీసం మీరు అంటే ఇది నెసెసరీ అని కాదు. ఖచ్చితంగా టైప్ చేసి పెట్టాలని కాదు. ఒకవేళ మీకు వీళ్ళు ఇచ్చిన ఐడియాస్ కాకుండా మీకేమన్నా ఐడియా ఉంది అనుకుంటే మీరు పెట్టొచ్చు. అలా అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఒకసారి నేను అంతా ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసే ముందు మళ్ళీ చూపిస్తాను. ఇలా మొత్తం ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్‌ని క్లిక్ చేస్తే అంటే ఇక్కడ ఏదో ఒకటి సూచనలు ఇవ్వాలంటున్నారు. అంటే ఏఐతో ఎంప్లాయ్మెంట్‌ని 1 మినిట్ నేను టైప్ చేసి ఇక్కడ నేను చిన్న మ్యాటర్ రాశాను. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి కానీ దానివల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గకూడదు. ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కూడా నష్టపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసి రోబోలనయ్యి అంటే మన మనుషుల ప్లేస్లో ఈ రోబోలనయ్యి పెట్టేస్తున్నారు కదా! దానివల్ల ఉద్యోగ అవకాశాలు అవి తగ్గిపోతాయి అని చెప్పేసి ఏదో రాశాను. అంటే వాళ్ళు ఇదేదో చదివేస్తారని కాదు. సో, ఇది అలా అయిపోయిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే అంతే. మనం పెట్టింది విజయవంతమైంది అని చెప్పింది. అప్పుడు సరే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సర్టిఫికెట్ జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అని వచ్చింది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇలా వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇది ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.